అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్పెషల్ చేయబోయేది ఏంటంటే, మనము పూర్వము మన పెద్దవాళ్ళు చికెన్ ఎలా వండుకునేటోళ్ళు, మాంసాన్ని ఏ పద్ధతిలో వండుకునేటోళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను. దానికి కావాల్సిన సంబంధించిన ఐటమ్స్ ఏమేమి కలుపుకోవాలి. ముందు చికెన్ను బాగా ఉప్పు కారము పసుపు వేసి కలిపి పెట్టుకుంటారు అన్నమాట. ఆ టైప్లో ఆ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. దానికి గాను నేను ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నా. ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాం. కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. దానికి కొంచెం పసుపు, మనం న్యాచురల్గా పసుపు కొమ్ములతో దంచి పెట్టుకున్న పసుపు. కారము, మనకు తగినంత కారము, మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత కారము. సరిపోతుంది. ఉల్లిపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను ఇందులోనే వేసి పెట్టుకుంటున్నాము. 2 పచ్చిమిర్చి ముక్కలు, వీటిని బాగా మిశ్రం చేయాల, కలపాల. ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆ మసాలా ఉప్పు కారము అంతా ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. ముక్కకు బాగా బట్టి ముక్క మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా ఈ పద్ధతిలో ఇలా కలిపి పెట్టుకుంటే చూడండి. ఈ టైప్లో మనము ముందే మసాలా అంతా కలిపి ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్నవి మొత్తం కూడా పచ్చి సరుకులు అన్నీ. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చియే, పచ్చిమిరపకాయలు పచ్చియే, చికెను కాబట్టి మొత్తం కారము కూడా మొత్తం దాంట్లో వేసుకొని మనము ఇలా మిశ్రమం చేసి పెట్టుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉందనుకో, ముక్కకు బాగా పట్టిద్ది. ముక్క కూడా మంచి రుచి వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. బ్రహ్మాండమైన రుచి వస్తుంది. ఇలా చేసి పెట్టుకోవాలి ముందు చికెన్ని. పూర్వం ఏం చేస్తారంటే, మామూలుగా పూర్వ పద్ధతిలో ఈ టైప్లో చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో పెరుగు వేస్తారు, గరం మసాలా వేస్తారు, ఆయిల్ వేస్తారు, అంత కొత్తిమీర కరివేపాకు అన్నీ ముందే అన్నీ చికెన్లోనే వేసుకొని వండేటప్పుడే వేసుకొని కలిపి పెట్టుకుంటారు. ఆ పద్ధతి బాగోదు. ఈ పద్ధతిలో ఇది పూర్వ పద్ధతి. అసలు ఈ పద్ధతి ఎక్సలెంట్ పద్ధతి. దీన్ని ఫాలో కండి ప్రతి ఒక్కరు కూడా. ఆరోగ్యానికి కూడా మంచిది. చికెను చాలా మంచిగా ఉంటుంది ఈ టైప్లో చేస్తే. పూర్వ పద్ధతులనే పాటిద్దాము, పూర్వ ఆరోగ్యాన్ని సంపాదించుకుందాము, పూర్వ వైభోగాన్ని మళ్ళీ మనము తిరిగి తెచ్చుకుందాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి, అందరికీ బాగుంటుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ కోసము ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకోవటానికి ఇప్పుడు మంట చేసి బాండి పెడుతున్నా. మనకు సింపుల్గా కొద్దిగా 1/2 కేజీ కాబట్టి బాగా నీట్గా ఉంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ టైప్లో. దానికోసము నేను కొంచెం నెయ్యి, నూనె తీసుకున్నా కొద్దిగా. చికెన్కి పెద్దగా నూనె అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ కొద్దిగా ఊరుతుంది కాబట్టి కొంచెం తీసుకుందాం, సరిపోద్ది. ఇది బాగా కాగిన తర్వాత నూనె బాగా సొరసొర కాగుతుంది, వేడి అయిపోయింది బాగా. ఇప్పుడు దానికి మనము ఒక 2 ఉల్లిపాయలు, సన్న ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆ నూనెలో వేసేస్తున్నా. చూడండి బాగా మరుగుతున్నాయి. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలబెట్టుకుంటున్నాం. బాగా డ్రై అవుతున్నాయి. ఇలా డ్రై అయినాయి అంటే ఉల్లిపాయలు బాగుంటాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టమాటా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసేస్తున్నా. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక్క టమాటానే, ఎందుకంటే తీసుకుంది 1/2 కిలోనే కాబట్టి సరిపోతుంది. 1/2 కిలోకి ఒక టమాటా సరిపోతుంది.
బాగా యాగాల. టమాటా బాగా ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, మంచి టేస్ట్ కూడా వస్తుంది టమాటా. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ బాగా వేగినాయి కాబట్టి ఇప్పుడు న్యాచురల్గా మనము తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు అల్లము తెల్లబాయ మనము రోట్లో వేసి దంచుకున్న అల్లము తెల్లబాయ కావాలా, మనం పేస్ట్ వాడొద్దు. ఇప్పుడు మనం ఇది రోట్లో వేసి దంచుకున్న అల్లము తెల్లబాయ కొంచెం వేస్తున్నదండి నేను. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అలా వేసుకుంటే. మనకి ఏదున్నా కానీ న్యాచురలే కావాలా, మనం దంచి పెట్టుకుంది అన్నీ ఏ అయినా కానీ. అసలు ప్యాకెట్ వస్తువులు ఏవి వాడరాదు, అవి వాడితే టేస్ట్ ఉండదు. ఇప్పుడు బాగా అది డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేస్తున్నామంటే, ఏందనక మనము కలిపి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాము. కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం కదా, బాగా కలబెట్టుకుంటున్నాము. ఒక్క నిమిషం బాగా ఉడికిన తర్వాత మిగతా చేసుకుందాం. చికెన్కు ఇప్పుడు మనం ఏందనక వేసుకున్న మసాలాలు అయితేమి, కలిపి పెట్టుకున్న కారము ఉప్పు అయితేమి, ఇప్పుడు బాగా కొంచెం వేడి అయ్యేసరికి బాగా ముక్కకు బాగా పట్టింది. ముక్కకు మంచిగా ఫ్లేవర్గా బాగా పట్టింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీంట్లోకి మనకు తగినన్ని నీళ్లు పోసుకోవటం, వాటరు. మనకు గుజ్జు బడా ఉండాలంటే గుజ్జుగా, చారు బడా ఉండాలంటే చారుగా చేసుకోవటము. మనము తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవటమే. అది తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా ముక్క ఉడికిందనుకో, బాగా ఉడకబెట్టుకోవాలి. మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే, ప్రస్తుతానికి ఉప్పు కారము మనకు సరిపోయినాయా లేదా అనేది మనం టేస్ట్ చేసుకోవాలా. ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ శీతలనే కానీ ఏనాడు తల చూపితి ప్రచండ పుటెండకు అలగు మాణిక్య కాంతులకే కానీ ఏనాడు సవి చూచితి గంధమూలముల్ సరసరాజన్య భోజనమే కానీ ఇప్పుడు నేను పాడిన పద్యము సత్య హరిశ్చంద్ర నాటకంలోనిది, అడవి సీనులో పాట అన్నమాట, పద్యం అన్నమాట. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు నేను కూడా కొద్దిగా నాటకాలు వేస్తుంటాను కాబట్టి, కొద్దిగా నాటకాల పిచ్చి ఉంది కాబట్టి, కొద్దిగా నాటక రంగంలో కొద్దిగా పాటలు నాకు కొద్దిగా డైలాగులు చెప్పటం కానీ కొంచెము నాకు కూడా ఐడియా ఉంది. అందువల్ల ఏదో కొద్దిగా అలా సరదా కోసం పాడుతున్నా. ఇప్పుడు బాగా మంచి ఫ్లేవర్లో ఉడికింది చూడు, బాగా పొంగు వచ్చింది. చారు బాగా ఉండే చిక్కగా ఇలా చారు ఈ టైప్లో ఉడికించినామంటే చారు మంచి కమ్మదనం వస్తాయి అన్నమాట, మంచి రుచిగా వస్తాయి చారు. మనం ఏంటంటే ఫ్రై కోసము, జ్యూస్ కోసము నానాక మసాలాలు వేసుకొని, వాటర్ని వేసుకొని, ఇటని వేసుకొని ఏదో ఫ్లేవర్ కోసం తింటాం. మీద ఈ టైపులో చారు కాసుకొని ఈ టైపులో మంచిగా చేసుకోండి. నాటు వంట అన్నమాట ఇది, పూర్వ పద్ధతుల వంట ఇది. ఈ టైప్లో చేసుకొని తింటే తిన్నవారికి ఆరోగ్యమే, చేసుకున్న వారికి ఆనందమే, అన్నీ సుఖ సంతోషాలతో తొలలుడుతారు.
పెంచెల కోన తిరునాల రవణమ్మ, అది బాగా జరుగుతున్నదే రవణమ్మ. ఓ రవణమ్మ, పెంచెల కోన తిరునాల రవణమ్మ, అది బాగా జరుగుతుంటదే రవణమ్మ. ఆహా, ఏమి అద్భుతము. ఇప్పుడు మనకు చికెన్ మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకుందాము. ఎలా చూసుకోవాలా, అలా చూసుకుంటే తెలిసిపోద్ది చికెన్ ఉడికింది. దీంట్లోకి ఒక్క మంట తగలనిచ్చి దీంట్లోకి మనం మసాలాలు వేసుకుందాము. ఒక్క నిమిషం మొత్తం ఒక్క మంట తగలని కొంచెం ఉడకాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ తోటి మన నాటు పద్ధతిలో పూర్వ పద్ధతిలో చికెన్ బాగా ఉడికిందయ్యా. ఇప్పుడు దీంట్లోకి మనము మసాలాలు వేసుకుందాం. ముఖ్యంగా ఏం మసాలా ఇది? ధనియాలు, చెక్క, లవంగ బాగా వేయించి రోట్లో వేసి దంచి కొద్దిగా తెల్లబాయ కలిపి పట్టుకుంటే ఆ మసాలా అద్భుతం. అసలు ఈ ఫ్లేవర్ ఇప్పుడు దీనికి అన్నమాట, దీనికి ఉపయోగపడుతుంది. ఎంత రుచి వస్తుందో తెలుసునా, ఇదే మెయిన్ ఫ్లేవర్ అసలు. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఫ్లేవర్ వేస్తే అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట చికెను. ఎంత కమ్మటి అవసరం వస్తుందో చూడు. అందమైన దానా, సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతే జనా. ఇప్పుడు మనకు ఈ చికెన్ కూర అయిపోయింది. ఒక్కసారి ఇదిగో బాగా మంచిగా ఇదిగో ఎలా వచ్చిందో చూడండి. ఆహా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ చారు కొంచెం వేసుకొని కలుపుకొని అన్నంలో తింటుంటే అట్టే కరిగిపోద్ది. తినాలనిపించేటోడు నోరు ఊరుతుంటుంది అన్నమాట పక్కన చూసేటోడికి. అలాంటి కూర ఇప్పుడు మన నాటు పద్ధతిలో మీకు తయారు చేసి చూపించాను. ఈ టైప్లో చేసుకొని చూడండి. చాలా అద్భుతమైన రుచి, చాలా అద్భుతంగా ఉంటుంది. తినటానికి కూడా మంచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ముక్కలు చూడండి, అయ్యో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది ముక్కలు. మనం ఎందుకంటే కలిపి పెట్టుకున్నాం కాబట్టి, ఉప్పు కారము బాగా మసాలా కలిపి పెట్టుకొని వేసినాయి కాబట్టి ఆ ముక్కలు కూడా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన చికెన్ కోసం ఏమేమి తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అనేది ఒకసారి చెప్తాను. ఫస్ట్ మనం 1/2 కిలో చికెన్ తీసుకొని దాంట్లోకి ఉప్పు, కారము, పసుపు, 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా కలిపి ఒక 5 నిమిషాలు బాగా ఆరబెట్టినాము. తర్వాత బాండి పెట్టుకొని నూనె పోసుకొని కొంచెం ఉల్లిపాయలు, అల్లము, టమోటా బాగా డ్రైగా అవనిచ్చి ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు వేసిన తర్వాత బాగా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మసాలా, మెయిన్ మసాలా గుర్తుపెట్టుకోండి. ధనియాలు, చెక్క, లవంగాలు బాగా వేయించి రోట్లో వేసి దంచిన తర్వాత అప్పుడు దాంట్లోకి 2 తెల్లపాయలు వేసుకొని దంచితే అప్పుడు ఫైనల్గా ఆ మసాలా వేసుకొని కలిపి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, ఇదిగో చూడు పట్టుకుంటేనే ఊడిపోతుంది ముక్క. ఆహా, యా వారే వా అనిపించాల. చూడండి, అందరు ఇలా చేసుకోండి, చాలా తినండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దేవి కష్టములెట్టునను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి తిని చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరాసి వారణాసి.